హాయ్ అండి, ఆర్హెచ్ సిస్టర్ మీ ఇంటి ఆడపడుచున్నాం. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామండి. చేసుకుందామరా. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటేనండి. హోటల్లో లాగా ఎక్కువ మసాలాలు ఏమి వేయొద్దండి. మనం ఇంట్లో ఏమైతే ఉంటాయో అల్లం పేస్ట్, గరం మసాలా అంతే, వాటితోటే చేసుకుందాం. అక్క వాళ్ళ బాబుకి వెజిటేబుల్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి బాగా ఇష్టపడతాడండి. అక్క అందుకే బాగా చేసింది. మళ్ళీ గ్యాస్ ఎక్కువ లేకుండా కొద్దిగా అల్లం పేస్ట్, మసాలాలు అన్నీ తక్కువ వేస్తుంది. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అందరికి, అవునండి. అందుకనే మసాలాలు అన్నీ తక్కువ వేసి చేసుకుందాం. అసలు మసాలాలు వేయొద్దండి, కొద్దిగా గరం మసాలా వేద్దాం అంతే. చెక్క లవంగాలు విడిగా వేస్తారు కదా అందరూ, అవేమి వేసుకోవద్దు మనం. చదవరా? ఓకే అక్క. వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసేసుకున్నామండి. ఒక గ్లాస్ బియ్యం అండి కడిగి నానబెట్టుకున్నాను. బంగాళదుంప ముక్కలండి, మీల్ మేకరు, పుదీనా, టమాటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చిమిరపకాయలు, క్యారెట్, జీడిపప్పులు, కొత్తిమీర, ఆయిల్. ఒక గ్లాస్ బియ్యానికి 3 స్పూన్లు తీసుకున్నానండి ఆయిల్. అంతే. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ వేడైందండి. ఆయిల్ వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ముందు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. లైట్గా ఉందా? ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ముందెందుకు వేయాలంటేనండి, ఆ పచ్చిమిరపకాయల్లో ఉన్న ఘాటు చక్కగా ఆయిల్లోకి వెళ్ళి ఘాటుగా మంచిగా బిర్యానీ బాగుంటుందని, మంచి స్పైసీగా ఉంటుంది. స్పైసీగా ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం అనుకోండి, ఘాటుగా ఉంటుంది అన్నమాట బిర్యానీ మంచిగా. ఇప్పుడు జీడిపప్పులు వేసుకోవాలండి. ఆయిల్లో వేగాల్సిన పని లేదండి బిర్యానీకి, మామూలుగా వేసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి. మీల్ మేకర్ వేయాలండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు, మీల్ మేకర్ ఇవన్నీ బిర్యానీకి బాగుంటాయి అన్నమాట. బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. మనం పిల్లల కోసం చేస్తున్నాం కదండి, పిల్లలు ముక్కలన్నీ ఎక్కువ ఉంటేనే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది, వాళ్ళకి మంచిది కూడా అన్నమాట. బిర్యానీలు అంటే బయట తెచ్చుకుంటారు, ముక్కలే ఉండవు, 2 ముక్కలు ఉంటాయా, అవే ఇష్టంగా తింటారు కదా. మనం ఇంట్లో ఎక్కువ ముక్కలు వేసి కొద్దిగా బియ్యం మామూలు తక్కువ వేసి కనుక చేసి పెడితే మంచిది, హెల్త్కి మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు క్యారెట్ వేసుకుందామండి. బయట తెచ్చేది ఆయిల్ కూడా మంచిగా వేయరు కదక్క. మనం అంటే ఇంట్లో అయినా పిల్లలు ఏంటంటే బయట అంటే ఇష్టంగా తింటారు అన్నమాట. ఎందుకు అన్నీ వేస్తారు వాళ్ళు, ముందు అజినోమోటో వేస్తారు కదా, టేస్టింగ్ సాల్ట్, వాళ్ళకి ఆ టేస్ట్కి తినాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. అక్కడ నువ్వు వేసిన ముక్కలో ఏదో కర్రీ ఉన్నట్టే ఉంది. కర్రీగా కూడా మనం ఇలానే వండుకోవచ్చు, ఉప్పు కారం వేసేసి ఇందులో కొంచెం జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ చేసి కనుక మూత పెట్టేస్తే అది కర్రీ అయిపోతుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి కొంచెం పసుపు వేసి మనం జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ చేసుకుంటే కర్రీ. రైస్ వేసుకోవాలండి. చలి ఇందులో రైస్ వేస్తే బిర్యానీ, కొబ్బరి పేస్ట్ వేస్తే కూర, అంతేగాక రైస్ లేకుండా.
బాస్మతి రైస్ అనేసరికి పిల్లలు చక్కగా బయట హోటల్ నుంచి తెచ్చినట్టే ఉంటుంది వాళ్ళకి. అవును, అందుకే ఇక బయట నుంచి తెచ్చుకునేది పిల్లలు. బయట నుంచి తెచ్చుకుంటే బాస్మతి రైస్ కదా బాగుంటుందని వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటారు. మనమే చేసామనుకో, అయినా కొందరు ఏంటంటే పిల్లలకి బయట అలవాటు అయిపోయి ఇంట్లో చేసిన అవునక్క అయినా మన వాళ్ళెంత చెత్తలా చేసినా అది నచ్చుద్ది. ఒక్కో మన పిల్లలకి ఇంట్లో ఇంత ఇలా చేసినా కూడా. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఇంకా మనం ఇవేం వేసుకోవద్దండి, చెక్క లవంగాలు ఏమొద్దు, కొద్దిగా గరం మసాలా అంతే. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. ఒక్కసారి కలిపి వాటర్ పోసేసుకుందాం. ఇంకా బాస్మతి రైస్ కదండి, ఒక గ్లాస్కి 1.5 గ్లాసున్నర అయితే సరిపోతాయి వాటర్. మామూలు రైస్ అయితే 1కి 2 పడతాయి కదండి. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాసు 1 గ్లాసున్నర చాలు. ఇంకా అయిపోయిందండి, మూత పెట్టేసుకుందాము. 3 విజిల్స్ వచ్చేస్తే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోద్ది. విజిల్స్ అయిపోయినాయండి, ప్రెజర్ అయిపోయింది. వావ్, చూడ్డానికి ఎంత బాగుందో అక్క. నేను టేస్ట్ చూసి అందరికీ చెప్తాను ఎలా ఉందో. బౌల్లోకి తీసుకుందామండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మా చెల్లికి టేస్ట్ చూపిస్తా ఫస్ట్. ఓకే ఓకే అక్క. అయిపోయిందండి, ఫైనల్గా ఇలా వచ్చింది. టేస్ట్ చేస్తావారు ఎలా ఉందో? అవునక్క. ఇంకో స్పూన్ ఉంది చూడు, టేస్ట్ ఊరు. చాలా వేడిగా ఉంది. బాగుందా? ఉప్పు వేడిగా ఉంది. చాలా బాగుంది అక్క, టేస్ట్. సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. బాగుందండి, మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుందండి, సింపుల్ ఐటమ్స్ చూశారు కదా. బాయ్ అండి.